తెలంగాణలో నగదు కష్టాలకు కొంత ఉపశమనం కలుగనుంది. రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ నుంచి 1600 కోట్ల నగదు రానున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్బీఐ నుంచి ఆర్థిక శాఖకు సమాచారం అందింది. జీతాలు ఇచ్చే 1వ తేదీ వచ్చేయడంతో ఇప్పుడు ప్రతి ఒక్కరికి నగదు అవసరం బాగా పెరిగింది. తమ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినా కూడా వాటిని పొందలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అంతేకాక ఉద్యోగులకు, పింఛన్దారులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున నగదు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో ఇప్పుడు బ్యాంకులపై మరింత ఒత్తిడి పెరిగింది. నగదు అందుబాటులోకి వచ్చినట్లయితే ఉద్యోగులకు, పింఛన్దారులకు 10,000 చొప్పున లభించడంతో పాటు ఏటీఎంలు తెరుచుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో గురువారం అత్యధిక ఏటీఎంలు తెరవనేలేదు. తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గురువారాల్లో బ్యాంకుల అధికారులతో భేటీ అయ్యి నగదు లభ్యతపై చర్చించినట్లు తెలిసింది. ఆర్బీఐకి నివేదించడంతో రాష్ట్రానికి శుక్రవారం 1600 కోట్లు నగదును పంపుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించినట్లు అధికార వర్గాలు తెలిపారు. జీతాలు, పింఛన్లు పొందేవారు హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నందున 600 కోట్లను ఇక్కడి బ్యాంకులకు అందజేస్తారు. మిగతా 1000 కోట్లు జిల్లాల బ్యాంకులకు వెళ్తాయి.